తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. మూడో రోజైన ఇవాళ డిపోల దగ్గర మౌన ప్రదర్శనకి దిగారు కార్మికులు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నారు. శంకర్ గౌడ్ కుటుంబానికి న్యాయం చేయాలి, డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కార్మికులు ఆందోళన చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. మనం స్క్రీన్ మీద చూడొచ్చు. నల్గొండలో కార్మికుల సమ్మె ఏ విధంగా జరుగుతుందా అనేది చొక్కా విప్పేసి ఆ కార్మికుడు తన గోడును వెల్లబిస్తున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఇటు హనుమకొండలో కూడా బస్సులన్నీ బస్ స్టాండ్కే పరిమితమయ్యి నిర్మానుష్యంగా కనిపిస్తోంది ఆ ప్రాంతం అంతా. మరోవైపు బైన్సాలో కూడా సిచ్యువేషన్ అలాగే ఉంది. కార్మికులందరూ కూడా సమ్మెలో పాల్గొన్నారు. ఇటు సంగారెడ్డిలో కూడా కార్మికులకి పోలీసులకి మధ్య వాగ్వాదం జరుగుతోంది. నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు సంగారెడ్డిలో. ఇటు పరిగిలో కూడా అందరూ రోడ్ల మీదకి వచ్చి ఆ కార్మికులు వాళ్ళ నిరసన తెలుపుతున్నారు. ఇటు ఖమ్మంలో కూడా బ్యానర్స్తో ర్యాలీగా వెళుతూ నిరసన తెలుపుతున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు నల్ల బ్యాడ్జీలతో.